రైట్, ఇక్కడ పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వచ్చున్నారు. ఇక్కడ ఒక అక్క కనపడుతున్నది. అక్క చేతిలో కూడా బోనం ఉన్నది. అక్క బోనం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. అక్క ఏం పేరు? కావ్య అండి నా పేరు. ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాం. బోనం తీసుకొని వెళ్ళాం. ఈసారి ఫస్ట్ టైం తీసుకెళ్లడం. నాతో పాటు చాలా మంది వచ్చారు భక్తులు. మంచి జరిగినాయి, మంచిగా అనిపించింది. కవితక్క, మాధవలత మేడం వారు కూడా వచ్చారు. మంచి జరిగింది. అన్న, ఇప్పుడు ఈ గోల్కొండకి మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎందుకంటే కుమ్మరిలో తొలి బోనము గోల్కొండలో మొదటిగా ఎక్కుతుంది కాబట్టి మేము కుమ్మరి కులస్తులం కాబట్టి ముందే వస్తాం. మేము మాకు అనిల్ కుమార్ అన్న గారు ఆధ్వర్యంలో మంచిగా చాలా చక్కగా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈసారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొండా సురేఖ గారు కూడా 26 crore రూపీస్ శాంక్షన్ చేయడం చాలా ఆనందదాయకం. ఇక్కడ ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తరఫు నుంచి మంచిగా ఉన్నాయన్న? ఇప్పటి వరకు అయితే చాలా బాగున్నాయండి. లాస్ట్ టైం కొన్ని గ్యాప్స్ ఉన్నాయని మనం టీవీలో చూడడం జరిగింది. కాకపోతే ఈసారి ఆ గ్యాప్స్ కూడా కవర్ అయిపోయినాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఈ గోల్కొండ బోనాలు అంటే ఒక చరిత్ర కదా. ఈ గోల్కొండ బోనాలకు ప్రత్యేకత ఏంటి? ఈ గోల్కొండ బోనాల గురించి ఏం చెప్తారు? గోల్కొండ బోనాలంటే మొదటి నుండి అమ్మవారు మన జగదాంబిక మాత గారు కోరిన కోరికగానే తీరుస్తారని చెప్పేసి, ఎందుకంటే అప్పుడు మన నైజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా మనది అంటే మన ఇప్పుడు బోనం ఫస్ట్ అమ్మవారికి ఎక్కిస్తే మన హిందువులందరూ కూడా మంచిగా ఆనందపడతారు. మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం. కాబట్టి మనం ప్రతిసారి ఇది జరుపుకుంటాం. ప్రతిసారి కుటుంబంతోనే వస్తారా? అవునండి, ప్రతిసారి కుటుంబంతో వస్తాము. అప్పుడప్పుడు రాజకీయ నాయకులతో వస్తాము. అదే ఇన్విటేషన్ వస్తుంది, దాన్ని బట్టి వస్తాం. ఓకే. సో ఈసారి 2025లో స్పెషల్ గా ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఇప్పుడు ఈసారి ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ బోనం ఇక్కడ అయింది. నెక్స్ట్ బోనం వచ్చేసి మన శ్రీ 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 కనకాల కట్టమైసమ్మ తల్లి ఆలయం దగ్గర కూడా మా కుమ్మరులు పెద్ద ఎత్తున 501 బోనాలు తీసి అక్కడ ఇందిరా పార్క్ దగ్గర చేయడం జరుగుతుంది. సో తదుపరి కార్యక్రమం అక్కడికి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. సో బాగుంటుందండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. లైవ్ ఉందా? లైవ్ అయితే చేస్తావా? లైవ్ అయితే చేస్తాం. మరి ఇప్పుడు లైవ్ ఇస్తే ఒకటి జల్దీ. నువ్వా? మాట్లాడతారా? బాబాయ్ అన్నా ఇది అక్కడ మీదికి వెళ్ళి మాట్లాడు అని అంటున్నారు. గాడేముంది మాట్లాడతారు. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు చెప్తారు మొత్తం చరిత్ర. అన్నకి ఇట్లా పోందా, లోపలికి పోందా? ఇక్కడ పోయి ఎప్పు చేద్దా? ఇట్లా కింద లోపలికి పోదా? నన్ను ఒక్క నుంచి వేయడం ఇంకా సరిగా తీసుకోవాలి. విజువల్స్ ఉంటే నువ్వు ఆడుకుంటావు. వాళ్ళ నెంబర్ ఉందా? చెప్పు. నెంబర్ ఉందా? పీసీఆర్ ఆయన మంచిగా ఆయన భలే చెప్తారు. ఇట్లా ముందరికి ఇస్తావా? వాయిస్ 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 మాట్లాడు. బీఆర్కే న్యూస్. రమ్మను వాళ్ళని, రమ్మను.
దగ్గర నిలబడ సార్. రైట్, గోల్కొండ తెలంగాణలో ఉన్నటువంటి గోల్కొండలో కుమ్మర్ల ఉత్సవ కమిటీ ఇక్కడ మనం ఉన్నాం. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి బోనాల పండుగని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మొదటిగా నా పేరు దామ సత్యనారాయణ. తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఈ సంవత్సరమే కాదు గత 8 సంవత్సరాల నుండి గోల్కొండలో బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నాము. నిరాటంకంగా 51 బోనంతో 2018లో మొదలైన బోనం ఇవాళ 425 బోనాలకు చేరుకొని అంగరంగ వైభవంగా శివసత్తుల విన్యాసాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల విన్యాసాల మధ్యన అతిథులు, మహారథులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయం 10ంటికి బోనాలు ఊరేగింపు మొదలైంది.